ముక్కంటియును కైలాసంలో ఉండేటువంటి 3 కన్నుల దేవర. 3 కన్నులు అనేది ఒక విలక్షణమైన స్థితి. లోకంలో అందరికీ 2 కళ్ళే ఉంటాయి. దేవేంద్రుడికి సహస్రాక్షుడు అని పేరు. రావణాసురుడికి 10 తలకాయలు గనక ప్రతి తలకాయకి 2 కళ్ళు ఉంటే 20 కళ్ళు ఉంటాయి. అలాగే శివుడికి పంచముఖుడు అని ఒక్కొక్క ముఖానికి 3 కన్నులు ఉంటాయి. దీన్నే ఏమంటామంటే విలక్షణము అని అంటాం. అందుకనే శివుడికి ఒక మంచి పేరుంది, విరూపాక్షుడు అని. విరూపమైన అక్షులు గలవాడు అని. అటువంటి అక్షులు ఇక్కడ మామూలుగా మనం మన స్వరూపాన్ని బట్టి భావన చేస్తున్నాం. కానీ విరూపాక్షుడు శివుని యొక్క 3 కన్నుల స్థితి ఏమిటి అంటే, ఒక కన్ను సూర్యుడు, మరొక కన్ను చంద్రుడు, మరి ఒక కన్ను అగ్ని. ఈ ఫాలస్థమైనటువంటి కంటిలో అగ్ని ఉంటుంది. మనం మామూలుగా పురాణేతిహాసాల్లో సగుణ రూపాన్ని మాత్రమే పట్టుకోగలం. కానీ ఆ సగుణ రూపాన్ని ఆధారంగా చేసుకుని నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అందుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్రతీకలుగా మాత్రమే ఉంటాయి. అది గమనించాలి మనం. అంటే మనకు తెలిసిన దానిని బట్టి తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటాం చూడండి. అంటే ఇప్పుడు 3 కన్నులు అనే మాటలో మనం గమనించవలసింది ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందన్నమాట, అనంతంగా ఉంటుంది. అందులో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మరొక కన్ను అగ్ని అని అంటే ఆ స్వరూపాన్ని మనం పట్టుకోలేం. దాన్నే బొమ్మ వేసినప్పుడు మామూలుగా మానవ ఆకారాన్ని పెట్టి అందులో 2 కళ్ళు పెట్టి 3వ కంటి దగ్గర అంటే పాలస్థలంలో ఒక ఊర్ధ్వప్రసరణ లక్షణంగా ఒక కన్ను వేస్తారు. ఊర్ధ్వప్రసరణంగా ఎందుకు ఉంటుందంటే ఈ 2 కన్నులు అడ్డంగా ఉన్నట్టున్నాయి. కానీ పాల భాగంలో ఉండేటువంటి కన్ను మాత్రం నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉండటంలో ఉండే చమత్కారం ఏమిటంటే అగ్ని ఎప్పుడూ కూడా ఊర్ధ్వాభిముఖంగా ఉంటుంది. అది మనం గమనించవలసినటువంటి విషయం. ముక్కంటియును మహామునులు నేను. మహామునులు అంటే నిరంతరము భగవద్ధ్యానమునందు మాత్రమే ఉండి మౌనము వహిస్తూ మననశీలురై భగవత్తుని స్వరూపాన్ని భావన చేసేటువంటి వాళ్ళు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలతో మహర్షులందరూ కూడా భారతం చూస్తూ ఉంటే సభాపర్వంలో సభాపర్వం 2వ పర్వం. ఆ సభాపర్వంలో ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ లోకాల వర్ణన ఉంది. సభలు ఆ సభల్లో ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లు అన్నీ పెద్ద పట్టికలు ఇచ్చారు. ఆ పేర్లన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ఎంతమందో వాళ్ళందరినీ కూడా పేర్కొంటారు. కాబట్టి అటువంటి మహామునులు నేను. ఇక్కడ అహం శబ్దవాచ్యుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు గనక నేను అని. సలీల నభస్థల చరములు. సలిలము, నభస్సు, స్థలము వీటి యందు తిరిగేటువంటి సర్వము. సలిలం అంటే జలం, నభస్సు ఆకాశం, స్థలము అంటే నేల. అంటే ఆకాశమునందు, నేలయందు, నీటి యందు ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి. చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల. ఈ ఇన్ని రకాలైనటువంటి జీవులతో ఉండేటువంటి సమస్తమైన విశ్వము కూడా నాయనా పుత్ర విష్ణుమయము. విష్ణువే అయినటువంటిది. అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనం పైన ఆకాశమును చూస్తామనుకోండి. ఆకాశాన్ని మనం పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. జలమును పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. అగ్నిని పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. ఏం చెప్తోంది ఈ గ్రంథభాగము? నీవు నింగి, నిప్పు, నేల, గాలి ఇత్యాదిగా వ్యవహరిస్తున్నాం. ఇది చెట్టు అంటున్నాం, ఇది ఇంకొకటి అంటున్నాం.
కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చిన్న సామ్యము మనకు మన దృష్టికి వస్తుంది. ఏమిటంటే ఇది ఆకాశము, ఇది గాలి, ఇది భూమి, ఇది నేల, ఇది నింగి, ఇది సముద్రము, ఇది చెట్టు, ఇది వీడు మనిషి అని సర్వనామం ఒకటి వాడుతున్నాం. ఆ సర్వనామం అంటేనే సర్వుని నామం. అదే అన్నీ తానే అయినవాడు, సర్వము తానే అయినవాడు అనేటువంటి దాన్ని మనకు తెలియజెప్పేటువంటి సర్వనామం అనేది ఒకటి ఉంది. కాబట్టి అటువంటిది విశ్వమెల్లా విష్ణుమయము తండ్రి పుత్ర అని అన్నారు. ఇదివరకు ఒకసారి మనం అనుకున్నాం, విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కార అనే 3 నామాలున్నాయి. అది ఒక వాక్యంగా మనం చదువుకుంటే విశ్వమంతయు విష్ణువే, దానికి నమస్కారము అని అర్థం వచ్చేస్తుందన్నమాట. దాన్నే చెప్పారు విశ్వమయము వేయేల బ్రహ్మాండమతని జ్ఞానలో నాణగియుండు. 1000 మాటలు ఎందుకు? ఆ విష్ణు సంబంధమైనటువంటి ఒక జ్ఞానలో బ్రహ్మాండమంతా అమరి ఉంటుంది. మనము 6 అడుగుల మనిషి మనం అనుకోండి, మన జ్ఞాన ఏదో 9 అంగుళాలో ఎంతో ఉంటుంది. ఒకవేళ ఈ 9 అంగుళాల్లో మధ్యలో ఓ చిన్న పురుగు ఏదన్నా ఉంటే ఈ జ్ఞానలో దాని భాగం ఎంత? అలాగా విష్ణువు యొక్క జ్ఞానలో బ్రహ్మాండం అంతా ఉంది. మనము అన్నం తింటున్నాం, అన్నం మెతుకు ఉంది. మెతుకు అనేదాన్ని మనం అట్లా చేత్తో పట్టుకుని చూస్తాం, కానీ ఆ మెతుకులో కణాలు ఉంటాయి. ఎన్ని వేల కణాలు ఉండొచ్చు అందులో. అలాగే ఒక దానిమ్మ పండు, ఒక నారింజ పండు, అందులో ఉండేటువంటి తొనలు, ఆ తొనల్లో ఉండేటువంటి ముత్యాలు, వాటిని గనక మనం భావన చేస్తే ఆ పండు స్వరూపంలో 20 తొనలుంటే ఒక్కొక్క తొనలో 200-300 ముత్యాలు ఉంటే అందులో ఒక ముత్యము తక్కిన అన్నిటి యొక్క స్వరూపాన్ని భావన చేయాల్సి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇది. కనుక అతని జ్ఞానలోన అణగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోననుండు. ఇది ఇప్పుడున్నదే కాదు, అనాదిగా ఉంటున్నది, అనంతంగా ఉండేది అయినటువంటి భూతము భవిష్యత్తు వర్తమానము అంతా కూడా ఆ పరమాత్మలో లీనమై అణగి ఉన్నది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాడు. మండలములోన భాస్కరుడుండుచు జగములకు దీప్తి నొసగెడు క్రియ బ్రహ్మాండములోపల అచ్యుతుడుండును బహిరంతరములనొగి వెలిగించున్. ఇది చాలా గొప్ప పోలిక. జ్ఞానాన్ని మనకు తెలియజెప్పడానికి చాలా సహకరించేటువంటి మహావిషయం. ఉదాహరణ అదే మనం చెప్తున్నారు, సూర్యమండలం ఉంది. సైన్స్ వాళ్ళు చెప్తున్నారు సూర్యమండలం భూమండలానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది అని, లక్షల మైళ్ళ దూరంలో కూడా ఉంది అని. ఆ బింబము గుండ్రని ఆకారంగా మనకు కనిపిస్తోంది, లేకపోతే గోళంగా ఉంటుంది. మనకేమో అంచులు కనిపిస్తున్నాయి కనుక సర్క్యులర్గా మనకు ఒక స్వరూపం కనిపిస్తోంది, కానీ అక్కడ గోళాకారంగా ఉంటుంది. గోళం అంటే గుండ్రని ఒక పాత్ర, చెంబు లాంటిది ఏదో ఉండేటువంటి స్వరూపం అన్నమాట ఒకకుండది. అక్కడున్నాడు సూర్యుడు. అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడు? లక్షలు 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 దూరంలో, మైళ్ళ దూరంలో ఉండేటువంటి మన శరీరాన్ని కాలుస్తున్నాడు. ఏమండి, అంటే సూర్యుడు ఎక్కడున్నట్టు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నట్టు? ఎక్కడ ఉన్నట్టు కాదు, ఎక్కడ లేనట్టు. ఇప్పుడు లేడు కదా, కనబట్టం లేదు కదా అని అంటాం మనం. ఆ దీపంలో, లోపల వెలిగించిన దీపంలో, ఆ నక్షత్రాల్లో రాత్రిపూట సూర్యుడు తన తేజస్సుని నక్షత్రాల్లోనూ ఇతరమైనటువంటి జ్యోతిష్యుల్లోనూ నింపుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తుంది? సర్వవ్యాపి భగవంతుడు సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఎలాగా అంటే మీరు
ఎవరికైనా ఎట్టాగండి దీనికి మాకు అర్థమయ్యేట్టు చెప్పండి అని అంటే, ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని తాపము అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన్ని సహస్ర కిరణుడు అన్నాం. సహస్ర కిరణుడు అంటే 1000 కిరణాలని కాదు, 1000 కిరణాలు. లెక్కబెట్టలేం, ఆ కిరణాల సంఖ్య లెక్కబెట్టలేమన్నమాట. అగో అది చెప్తున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని మనకు చక్కగా తెలియజేయడానికి భాగవత ఋషి ఏం చేశాడు? ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. మండలములోన భాస్కరుడుండుచు జగములకు దీప్తి నొసగెడు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా వ్యతిరేకముఖంగా చూద్దాం. వ్యతిరేకముఖంగా అంటే ఏమిటి? సూర్యుడు అక్కడెక్కడో ఉండి ఇక్కడ దాకా తన కిరణ ప్రసారం చేస్తున్నాడు. అదే ఒక కుండలో దీపం పెట్టామనుకోండి, దీపం కుండలో పెడితే కుండలో పెట్టిన దీపం ఏం చేస్తుంది? ఆ కుండ అంచుల వరకే తన తేజస్సుని ప్రసరింపజేస్తుంది. కుండ దాటి అవతలికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. దీన్నే అన్వయ వ్యతిరేకాలు అంటారు. అన్వయక్రమంగా సూర్యుడు మండలంలో ఉండి అన్ని ఎడలా తన తేజస్సుని ప్రసరింపజేస్తున్నాడు అని చెప్పాం. వ్యతిరేకముఖంగా కుండలో ఉన్నటువంటి దీపము ఆ కుండ అంచు వరకే వ్యాపిస్తుంది, కానీ ఆ అవరోధాన్ని దాటుకొని అవతలికి వెళ్ళే శక్తి లేదు అని అన్నాం. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు శాస్త్రకారులు ఏం చేస్తారంటే అన్వయ వ్యతిరేకములు అని రెండిటితో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు.